నా పేరు కామార్తి మిన్నప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్ని కరికాల భక్తుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. మరి గత 3 రోజుల నుంచి మొన్ననే జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది వైడబ్ల్యూసీఎస్. ఆ వైడబ్ల్యూసీఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో అందరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేశారు. మేము గెలిచినామని చెప్పి ప్రతిపక్షాలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి సంకల్పించుకుంటున్నారు, బాణాలకు సంచాలు పేల్చుకుంటున్నారు. అయితే ఈ విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఈ యొక్క తీర్మానం అనేది ఈరోజు కొత్తగా కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది. ప్రతి ఒక్క విషయం ఏదైనా కానీ సొసైటీలో ఇంప్లిమెంట్ చేయాలంటే మొదటగా సభ్యులైనటువంటి వాళ్ళ దగ్గర ముందు పెట్టి విషయాలను చర్చిస్తారు. అట్లా చేర్చినటువంటి అంశమే ఈ యొక్క ఆప్కోలో ఈ యొక్క మార్కెటింగ్ మెర్జ్ అనేది విషయం. మరి దాన్ని ఒప్పుకుంటేనే ముందుకు పోతారో లేదంటే లేదు. అది ఈరోజు కొత్త కాదు, అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. అంటే అంతకుముందు నుంచి కూడా 10 అంశాలు పెడతారు, ఫలానా చేస్తాం మేము, ఫలానా పని చేస్తామని చెప్పి. దాంట్లో ఈ అంశాలు మాకు వద్దంటే తీస్తారు, ఇవి ఆమోదం అంటే పెడతారు. అట్లా జరిగిందే తప్ప ఈరోజు కొత్తగా జరిగింది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్కెటింగ్ది అసలు ఎందుకు వచ్చింది, ఇది ఆప్కో ఈ సొసైటీకి మార్కెటింగ్ మెర్జ్ అనే విషయం చెప్తూ వస్తే, మరి ఈ యొక్క సొసైటీ వాళ్ళు మాకున్నటువంటి 16 అవుట్లెట్లలో స్టాక్ సరిపోవడం లేదు, మేము తయారు చేసినటువంటి స్టాకు మేము వేరే సొసైటీ నుంచి కొనుగోలు చేసేదానికి మనకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి హ్యాండ్లూమ్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లెటర్ ఇచ్చినారు. ఆ లెటర్ బేస్ చేసుకుని ఆ యొక్క కమిషనర్ గారు, మీరు ఎక్కడో వేరే సొసైటీ నుంచి కొనుగోలు చేసేది ఎందుకు, మరి ఆప్కో అనేటువంటి మన సంస్థ ఉంది కదా, అది కూడా అన్ని సొసైటీ నుంచి కొనుగోలు చేసినటువంటి ఉత్పత్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి, మీరు ఆ ఆప్కో ఉత్పత్తుల్ని మీ దగ్గర తీసుకోండి, మరి మీ ఉత్పత్తుల్ని ఇక్కడ ఆప్కోకి ఇచ్చి మీరిద్దరు కలిసి పరస్పర సహకారంతో మార్కెటింగ్ చేసుకుంటే మీ ఇద్దరికి కూడా లాభం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం మీద ఒక అభిప్రాయాన్ని తీసుకోండి మొదట అని చెప్పి ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో పెట్టడం జరిగింది. అది చేసినారు కానీ అట్లా ఏకపక్షంగా సర్వసభ్య సమావేశం పెట్టుకోకుండా దాని రూల్ పాస్ చేసి ఉంటే మేము కూడా చేనేతలుగా వ్యతిరేకించేవాళ్ళం, గవర్నమెంట్ లో ఉన్నా కూడా మేము వ్యతిరేకించేవాళ్ళం. అది కాకుండా మేము ఖచ్చితంగా సర్వసభ్య సమావేశంలో తీర్మానం అయితేనే ముందుకు పోతామని చెప్పి వాళ్ళ తీర్మానం చేసే ముందుకు పోవాలని చెప్పి విషయంతో చెప్పినారు కానీ సొంతంగా చేయలేదనేది గుర్తించుకోవాలా. మరి మన దేశంలో పద్మశ్రీ మాచాన సోమప్ప గారి కుమారుడైనటువంటి శివనదని గారి పేరు పెట్టినారు. ఆ రోజు పెట్టాలనుకుంటే బియ్యం రెడ్డి నగర్ అని చెప్పి పెట్టుకోవచ్చు, కానీ ఆయన ఇక్కడ గౌరవించాలా, చేనేతలు గౌరవించాలనే ఉద్దేశంతో, ఊరు పెద్దలని చెప్పి గౌరవించాలని ఉద్దేశంతో మరి ఆ రోజు మాచాన శివనదని గారి పేరు పెట్టి ఆ యొక్క పట్టాలను ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఎవరు చేసినారు మోసం అనేది మీరు గ్రహించాలా. మీరు ఏదో చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్నారు. ఎమ్మెనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం వద్దని సభ్యులందరూ వ్యతిరేకించారనే విషయమై మేము సమాధానం ఇస్తున్నాం. మరి చేనేత కార్మికులందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నాకు తెలిసినంత వరకు 1972-74 సంవత్సరంలో స్వర్గీయ శివనదండి గారు రాయ ఫ్యాబ్రిక్స్ పేరుతో రాయలసీమ కోఆపరేటివ్ విక్రయశాల పేరుతో రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి ఈ సొసైటీల మెటీరియల్ని, అది రాయ ఫ్యాబ్రిక్స్ అనేది కేవలం విక్రయ సంఘం, ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి మెటీరియల్ని ఆ రాయ ఫ్యాబ్రిక్స్ పేరుతో అమ్మకాలు ప్రారంభించింది. అది 74 వరకు నడిచింది సార్. 74 తర్వాత 75కి వచ్చేసరికి ఆ రాయ ఫ్యాబ్రిక్స్ ని మార్కెటింగ్ కొరకు ఆప్కోలో విలీనం చేశారు. రాయ ఫ్యాబ్రిక్స్ 2 సంవత్సరాలు కొనసాగిన రోజు చైర్మన్ గా శివనదండి గారే ఉన్నారు. దాని తర్వాత ఆప్కోలో విలీనమైన రోజు ఆ ఆప్కో కూడా శివనదండి గారే చైర్మన్ గా కొనసాగారు. మరి ఆ రోజు విక్రయాల కోసం మనం తయారు చేసిన వస్త్రాలను అమ్మకాని కోసమే మరి వాళ్ళు పెద్దలు తీసుకునే చర్య కదా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్న పని. అప్పటికి వైడబ్ల్యూసీఎస్ ని విలీనం చేయలే, రాయ ఫ్యాబ్రిక్స్ లో కలపలే, ఆప్కోలో కలపలే. ఇప్పుడు మేము కూడా దీన్ని ఆప్కోలో విలీనం చేయడం లేదు, కేవలం మేము తయారు చేస్తున్న వస్త్రాలను అమ్మకాలు చేసేందుకు తీసుకున్నటువంటి చర్యని మేమంతా ముక్తకంఠంగా, మేము చేనేత సామాజిక వర్గానికి చెందిన చేనేత కులస్తులుగా మేము 6 గజాలు చీర నేస్తున్నాం. మా ఇంట్లో కూడా మేము మగ్గాలు నేసే తప్ప పొట్టం తినే పరిస్థితి లేదు. మరి మేము చెప్తున్నాం కదా, ఎందుకు మీరు అందరు జనాలను తప్పుదో పట్టిస్తున్నారు? ఈ విషయాలు ఏమి తెలియక పద్మశ్రీ మాచాని సోమప్పదని గారి మునిమనోడు సోమనాథ్ దండి గారు అనవసరంగా కాలక్షేప రాజకీయ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన విషయాలు ఏమన్నట్టు తెలుసుకోమని చెప్పండి. ఎమ్మెనూరు వైడబ్ల్యూసీఎస్ లో మీ తండ్రి గారు వచ్చిన తర్వాత సొసైటీ సభ్యుల సంఖ్య పూర్తిగా తగ్గుతూ వచ్చింది. శివనదండి గారు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది, సోమప్పదండి గారు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. మరి మీ తండ్రి గారు వచ్చినప్పుడు ఎందుకు తగ్గింది? ఎందుకు మాకు నూలు దారాలు ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెట్టారు? ఆ విషయాలు తెలుసుకోండి.
ఇంకా ఇప్పటికీ సీనియర్లు ఉన్నారు, చేనేత కళాకారులు, వాళ్ళ దగ్గర తెలుసుకోండి. సొసైటీలో పనిచేసిన ఎంప్లాయీస్ దగ్గర తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోకుండా రాజకీయాలు మాట్లాడుతూ ఏదో మీ దయ వల్లే తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా అయ్యారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఎమ్మెగ్నూరులో మీ దయ వల్ల కాదు, అన్ని కులాలు, మతాలు, సామాజిక వర్గాల మద్దతుతోనే స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా 30 ఏళ్ళు రాజకీయం చేశారు. ఈ రోజు ఆయన సోపదని ఆదర్శంగా తీసుకుని రాజకీయం చేశారు. ఈ రోజు మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని జయనాథ్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. మీరు ఉన్న రోజులు మీ దయ వల్లే స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా కాల. ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీలో లేరు. ఆయన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మా చేనేత బాగోగులు చూస్తున్నారు, మా కష్ట సుఖాలు తెలుసుకున్నారు, మాకు ఎల్లవేళలు అండగా ఉంటున్నారు. ఈ రోజు మేము తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకే ఆప్కోలో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని విలీనం చేసే తీసుకున్న చర్య గానీ విలీనం చేయడం లేదని నేను ముక్తకంఠంగా తెలియజేస్తున్నా. ఈ రోజు చేనేతలకు న్యాయం జరిగేది ఒక తెలుగుదేశం పార్టీలో, బివి మోహన్ రెడ్డి గారి కుటుంబం వల్లనే మాకు న్యాయం జరుగుతుంది. మీరు కళ్ళారా చూస్తున్నారు. టెక్స్టైల్ పార్క్, గతంలో టెక్స్టైల్ పార్క్ స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కొంతమంది పాలకుల నిర్లక్ష్యం వల్ల అతన్ని కడపలో తీసుకుపోయి, మరి ఆ రోజు సోమనాథ్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదండి? మళ్ళీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళీ టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తే 98 ఎకరాల్లో జీవో నంబర్ 5 ద్వారా మేము స్థలాన్ని సేకరిస్తే ఆ స్థలంలో దాదాపు కొంత భూమిని పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇది మోసం కదా? మళ్ళీ ఆ రోజు తమరు మాట్లాడకపోతారు కదా? మరి మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి మాకెందుకు సపోర్ట్ చేయలేకపోతారు వీవర్స్ కి? అంటే మీరేనా వీవర్స్, మేము కాదా వీవర్స్? ఇది ఎంతవరకు సభమో సోమనాథ్ రెడ్డి గారు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కోఆపరేటివ్ సొసైటీ గురించి చర్చలు ఏమి జరగలేదు, ఏమి విలీనము అని వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఎక్కడ విలీనం జరిగింది, ఎక్కడుంది? ఇంతవరకు విలీనం కాదండి, అది కేవలం మార్కెటింగ్ కొరకు ఈ రోజు ఉండే పరిస్థితులకు, అది కూడా శ్రీ మాచాని సోమపదని గారు స్థాపించిన వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆ రోజు 6,000 మంది నుంచి ఈ రోజు 225 మందికి వచ్చిందంటే దాని పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ఈరోజు ఎమ్మెనూరు శాసనసభ్యులు మరి ఆయన దృష్టిలోకి రావడం కూడా, మన గౌరవ మాన్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఎమ్మెనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ గురించి కూడా అడిగారు. నేను ఆయనకు ఒకసారి పవర్ లూమ్ లో తయారైంది ఒక బయట దళారి దగ్గర కొనుక్కొచ్చి దీన్ని ఎమ్మెనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్తున్నాను. ఆ రోజు కూడా ఆయన చెప్తూ కూడా ఈ విషయం కూడా చెప్పాము సీఎం గారికి, లేదు సార్ బయట తయారవుతుంది, ఏం ప్రాబ్లం ఇది అని చెప్పారు. అదే విషయం మన శాసనసభ్యులు గారైన డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారి దగ్గర ఈ విషయం కూడా జరిగింది. ఇక్కడ ఏం పరిస్థితి ఏముంది, ఎంతవరకు ఉందని చెప్పారంటే 6,000 మంది నుంచి వాళ్ళ మొత్తం 216 వరకు తగ్గింది. ఇక్కడ షేర్ హోల్డర్స్ లేరు, నేసేవాళ్ళు లేరు అని చెప్పి ఆ అభూత కల్పన కలిపి 215కి తెచ్చారు. ఇక్కడ ఉండే స్థలాలు కూడా కేవలం ఈరోజు బాడుగలకు అమ్మడానికి తప్ప వేరే దానికి ఏది లేకుండా సర్కస్ ఎగ్జిబిషన్లు వేయడం వాటికే సరిపోయింది. ఒకప్పుడు అతను ఉన్నప్పుడు, మహానుభావుడు ఉన్నప్పుడు తులతూగింది వ్యూవర్స్ కాలనీ అనేది, చచ్చక్క పుచ్చక్క అని మాటలు ఎప్పుడు సౌండ్ తో విరిగేది. అలాంటిది మేము చిన్నప్పటి నుంచి చూసే ఈ సొసైటీ ఈ రోజు పరిస్థితి అధ్వానంగా బయట కొనుక్కొచ్చి చేస్తున్నారు. కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టి సారించి ఆప్కోలో విలీనం కాదు, ప్రతి ఒక్కరు విలీనం అని మాట్లాడుతున్నారు. విలీనం కాదండి, కేవలము మార్కెటింగ్ కొరకు. ఈరోజు ఒకప్పుడు 100లో ఉండే కోఆపరేటివ్ సొసైటీ డిపోలు ఈరోజు కేవలం 16కి వచ్చినాయంటే అమ్ముకోవడానికి మనకు ప్యానెల్ లేదు, తయారు చేసిన తర్వాత అమ్మాలి. కాబట్టి ఇప్పుడు ఆప్కోలో మనం పెట్టి అమ్ముకోవాలని చెప్పి ఉద్దేశంతో అందులో దాంట్లో చాలా లోపల లోగుట్టులు కూడా నడుస్తున్నాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినాయని చెప్తే దాని ఆస్తులు కూడా వాళ్ళు జప్తులు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఉద్దేశంతో సీఎం గారి దృష్టిలో జరిగిన తర్వాత ఈ విషయం జరిగింది. తర్వాత కేవలం ఆప్కోలో మార్కెటింగ్ సంప్రదింపులు చేయాలని ఉన్నారంత తప్ప, అది కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి అంతే తప్ప ఎక్కడ పేపర్ లేదు, ఏది లేదు, కేవలం అపోహలు. కేవలం ఏం మాట్లాడుతున్నారు, విలీనమైంది, ఆస్తులు పోయేవి అని చెప్తున్నారు. ఎక్కడా జరగలేదు. వాళ్ళు కావచ్చు కానీ కంప్రెస్ చేస్తున్నారు. 220 నుంచి రేపు వచ్చే సంవత్సరానికి 100 కూడా కావచ్చు, 50 కావచ్చు, తర్వాత మాది అంటారు. ఇది సొంత ఆస్తులు కాదు, వాళ్ళ సొంత ఆస్తులు కాదు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సొంత ఆస్తులు కాదని మన క్లియర్ గా పత్రికా ముఖంగా అందరికి చెప్పారు. సొసైటీ సర్వసభ సమావేశంలో జయనాథ్కి వ్యతిరేకంగా ఓట్లు వేసాయని అంటున్నారు. అది తప్పు. 225 మంది ఓటు వేసేది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు తీసుకోవాల్సింది. ఎవరో పెద్దవాళ్ళు చెప్పిన మాట విని
అది తప్పేయడం మనకు సంబంధమే లేదు. మేము సొసైటీని ఆప్కోలో మార్కెటింగ్ కోసం అడిగినాము. దానికి ప్రపోజల్ పెడితే సర్వసభలో మీరు ఏం ఓటేస్తారో మీకు చెప్పండి. దాన్ని తీసుకుని ఏది పుట్టారేనకమ్మ మా సోమనాథ్ ఏదో వీళ్ళు ఏం చేస్తారు ఒక రోజు చికెన్ మటన్ పెట్టి మా సోమనాథ్ భోజనం చేపిస్తాడు. ఆయన కర్నూలు నుంచి వచ్చి నేను ర్యాలీ చేస్తానంటే అది ఏం సొసైటీ అంటే 6,000 మంది సొసైటీ మెంబర్స్ నుండి 220 మంది వచ్చింది. మీరు చూసుకోండి సొసైటీ గురించి. మా ఎమ్మెల్యే గారు సొసైటీని డెవలప్ చేసేదానికి మార్కెటింగ్ చేశారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే మాచాని సోమప్ప గారు స్థాపించిన సొసైటీ డెవలప్ చేసుకోవాలి, కొత్తగా టెక్స్టైల్ పార్క్ కూడా డెవలప్ చేయాలి. అది ఇది సిల్క్ నుంచి వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ నుంచి, ఇది కూడా నూలు నుంచి వస్తుంది. కనుక 2 డెవలప్ చేయాలి. 2 కళ్ళు మాకి జయనాథ్ రెడ్డికి. అంతేగాని ఏదో విలీనం చేసే ఆస్తులను తీసుకుని మాకు అవసరం లేదు. ఇంత ముందుగా దాంట్లో కూడా చెప్తాం, ఆస్తులు మాకు సంబంధమే లేదు, ఓన్లీ మార్కెటింగ్. ఇంకా సోమనాథ్ అని చెప్తున్నాడు, నాకు కొడుకు లాంటి అడిగాడు. ఎందుకంటే నేను చిన్న ఆయన సార్ అతను, ఆయనకి తెలుగుదేశం పార్టీ ఉంటే వచ్చి పార్టీ ఆఫీసులో ఏదైనా ఉంటే చెప్పండి, ఓపెన్గా మేము మాట్లాడతాం. అంతేగాని మీరు ఎక్కడో మిల్లికలు పెట్టి నేను తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే ప్రధాన కార్యదర్శి మా దగ్గర రండి. మేము సొసైటీ మేము కూడా మీలాగే ఉన్నాం కదా, మేము కూడా పార్టీలో పనిచేస్తున్నాం కదా. అది వచ్చి మీరు మాతో డిస్కస్ చేసి మాట్లాడండి. మేము విలేదని చెప్పినట్లు మీకు ఎప్పుడైనా చెప్పింటే మా సారు మీరు వచ్చి మాకు డిస్కస్ చేయండి. మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం కాదు. ఈరోజు అదిగో పులి అంటే ఇదిగో తోక, ఎవడో విలీనం ఉన్నాడంట, విలీనం అనేటువంటి వీళ్ళు ఒక ధనకం అందుకున్నారు. అసలు విలీనం అనే పదమే లేదు. ఇది ఓల్డ్ మెర్జ్ అంటే ఏంది, నీ యొక్క ఉత్పత్తుల విలువల ఆధారితాన్ని పెంచడానికి ఆప్కో ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర చేనేత జౌళి శాఖ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దాన్ని సొసైటీ సభ్యుల ముందు పెట్టి అజెండాలో పెట్టి వారి ఆమోదం పొందితే ఇది ముందుకు పోతుంది అనేటువంటిది, ఇది స్పష్టం. మరి ఇప్పుడు డాక్టర్ సోమనాథ్ గారు కావచ్చు, బుట్ట రేణుక గారు కావచ్చు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఒకసారి జౌళి శాఖకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారా? ఇచ్చి వివరణ తీసుకున్నారా? ఆ వివరణలోన మీకు విలీనము అనే పదం ఎక్కడైనా దొరికిందా? అది చూపించండి. మననే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక సవాల్ చేశారు, విలీనం అనే పదము డాక్యుమెంట్ మీరు చూస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాల్సి ఉంటుంది. మరి మీరు సిద్ధమా? ఇది కరెక్టా? ఇది ఏం ఎట్లుంటుందంటే ఇది వెటకారమే అనిపిస్తుంది. ఇది గమ్మత్తుగా మాట్లాడుతున్నారు వాళ్ళు, మా సైడ్ నుంచి కాదు. మేము ఎమ్మెల్యేనూరు ప్రజలతో పాటు, ఎమ్మెల్యేనూరు చేనేతలతో పాటు మేము కూడా, మా పార్టీ కూడా మాచాని సోమప్ప గారి కుటుంబాన్ని గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. ఇందులో సందేహమే లేదు. అయితే సొసైటీ యొక్క విలువ ఎందుకు తగ్గింది? 6,000 మంది సభ్యులు ఉన్నటువంటి సొసైటీ, నిండు కుండల కలకలలాడిన సొసైటీ ఈరోజు ఎందుకు విలువెలపోయింది? ఎందుకు మీరు తగ్గించుకుంటూ వచ్చారు? అప్పటి నుండి మొన్నటి వరకు పాలక వర్గంగా మీ కుటుంబమే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. ఎందుకు తగ్గిందో మీరు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆశయాన్ని ముందుకు తీసుకుపోతే మేము వారసులు కామా? ఖచ్చితంగా వారసులమే. సోమప్ప గారిని గౌరవించి ఆయన ఆశయాల్ని, లక్ష్యాన్ని, అభివృద్ధి వైపు ఎవరు తీసుకుపోతారో వాళ్ళు ఖచ్చితంగా సోమప్ప గారే వారసులు. ఎందుకంటే దిక్కు దివాణం లేనటువంటి ఒక నాయకురాలు, ఆమెకు ఇక్కడ ఇన్ఛార్జి పదవి లేదు, మొన్న ఎలక్షన్లో ఓడిపోయింది. ఆమె అగమ్మ గోచరంగా ఆమె జీవితం తారైపోయి ఇప్పుడు చేనేతల అంశాన్ని రెచ్చగొట్టడానికి ఆమె విలీనం పదాన్ని తీసుకొచ్చి ఈరోజు ధర్నాలు అవి ఇవన్నీ ఒక కుట్ర పద్ధతిలో ఒక ఇది చర్య చేసింది. ఆమె ఏమంటుంది, మేము గాజులు వేసుకున్నామా చేతులకి అంటే, గాజులు వేసుకున్న ఆటో అంత పరిపాలన వల్ల అంత చేతకన్నాలా? నీ చేతి గాజులే కదమ్మా ఉండేది. ఏం పదం మరి? అది విత్డ్రా చేసుకో, నువ్వు క్షమాపణ చెప్పు. ఇక్కడ యుద్ధం జరుగుతుందా? కుషి పోటీలు జరుగుతున్నాయా? మా సత్తా చూపుతామంటే ఎప్పుడో చూపుతున్న చేనేతలు, మా ఎమ్మెల్యేనూరు చేనేతలు సత్తా చూపబట్టే మేము ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఆ సత్తా ఏంటో నువ్వు చూసే ఎక్కడికో పోయినావు. కాబట్టి మేమేమంటామంటే చేనేతం అనేది
మేము మా వర్గము, మా సామాజిక వర్గము సున్నితమైనది, మెత్తనైనది.